ఆయన సన్నిధిలో. దేవునికి స్తుతి కలుగాక. ఈ వర్తమానం చెప్పి ఉంచేస్తాను తొందరగా. చూడండి, సంఘానికి వచ్చే వారందరూ క్రమాలు నేర్చుకున్నారు కదా. అక్రమంగా ప్రవర్తించొద్దు, క్రమంగా పాటించండి. దేవునికి స్తోత్రం కలుగాక. అలాగే దీనికి వాక్యం చదువుకుందాం. అక్కడ మనం చదువుకున్న భాగం చూడండి, యాకోబు ఏసావు అనే మాట మనం చూస్తున్నాం. ఇది మనము యాకోబు ఏసావు విషయంలో దేవుడట ఏసావుని ద్వేషించాడట, యాకోబునేమో ప్రేమించాడటండి. వాస్తవానికి యాకోబులో చాలా తప్పులు ఉన్నాయి. రియల్గా మనం చూస్తే వాక్య ప్రకారంగా ఏసావు అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. ఏ హాని చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. అంతే మాత్రం కాదు, తండ్రికి లోబడిపడి ఉండి వెళ్ళి వేటాడి యాసావు అనే వ్యక్తి అడవికి వెళ్ళి తండ్రిని ప్రేమించి తండ్రికి కావాల్సిన ఆ యొక్క మాంసాహారాల్ని తానే స్వయంగా వండి మరి పెట్టేవాడు అన్నమాట. నాయన కుమారుడు ఏసావు, నాకు ఆకలిగా ఉంది, నాకు మంచి ఒక వేటాడిన మాంసం కావాలి, ఏదైనా తీసుకురా అన్నప్పుడు తండ్రికి లోబడి ఏసావు వెళ్ళి, తల్లికి లోబడి వెళ్ళి కష్టపడి వేటాడి మాంసం తీసుకుని వచ్చేవాడు, వండి మరీ తీసుకుని వచ్చేవాడు తండ్రికి. ఇసాకు దాన్ని తినేవాడు. అతని వేటలో చాలా మంచి వ్యక్తి అండి. కానీ అతని ప్రవర్తన విషయంలో కానీ అతని జీవితంలో ఏ మచ్చ డాకు కనిపించదండి. యాసావు చాలా మంచివాడండి. మరి అలాంటి మంచిగా ఉన్న వ్యక్తిని దేవుడు ఎందుకు ద్వేషిస్తున్నాడు? చాలామంది అంటారు, అతని మంచితనం బట్టి దేవుడు ఎన్నుకోవాలి కదా. అంటే దేవుడు మంచితనం బట్టి నేను ఇక్కడ తీసుకురాలేదు. మనం మంచివారమని చెప్పి ఆయన రక్షించుకోలేదు. మనం మంచివారం, యథార్థ పరులము, భక్తి పరులము, మరి దేవుని కోసం ఏదైనా చేయగలమనే ఉద్దేశంతో ఆయన చేయలేదు. కానీ ఎందుకో పనికి రాని తోయబడిన వారిని, మరి రోగులను, దుర్భాగ్యులను, నీచులను, పాపులను, సుంకర్లను, అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటూ ప్రారంభించాడు అండి. వాస్తవంగా యాసావులో ఏ తప్పు కనిపించదు. మనం అనుకుంటాం ఆయనలో ఏ తప్పు లేదు కదండి, దేవుడు ఎందుకు ద్వేషించాడు? దేవుడు యాకోబుని ప్రేమించాడు. అరే దేవుడు పక్షపాతమా? దేవుడు పక్షపాతం కాదని పేతురు మరో చోట చెప్పాడండి. మరి ఎందుకు అంటే ఈ యాసావు యాకోబుల గర్భంలో పడక ముందే దేవుడు వారిద్దరి జీవితాల్ని అక్కడ రాసి పెట్టాడండి. యాసావు ముందు పుట్టినా కానీ అతడు చిన్నవాడికి దాసుడిగా ఉంటాడని దేవుడు ముందే రాశాడండి. అంత మాత్రం కాదు, అసలే పిల్లలు పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు మనసులో నిర్ణయించుకున్నాడు వారిలో ఒకరిని దీవించాలనుకున్నాడండి. వారిలో ఒకరికి తాను కృపను బయలుపరచాలనుకున్నాడండి. అర్థమని చెప్పింది మీకు. పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే వారి మేళ్ళు కీడులు ఎరక్కముందే దేవుడు వారిని ఎన్నుకున్నాడట. అంటే వారిద్దరిలో ఒకరిని ఎన్నుకున్నాడండి ఆయన. ఆయన ఎన్నుకున్న వ్యక్తి మాత్రం యాకోబుగా ఉన్నాడండి. విన్నారండి? యాకోబుగా ఉన్నందుకు ఎన్నుకోలేదండి ఆయన. యాకోబుని పేరు పెట్టక ముందే, పిన్నముగా ఉన్నప్పుడే, ఏర్పడక మునిపే, ఒక దినము కూడా నియమించబడక మునిపే దేవుడు ఆ గర్భంలో ఉన్న ఒకరిని ఎన్నుకున్నాడండి. ఆయన ఎన్నుకున్న లిస్టులో యాకోబు వచ్చాడండి. యాసావు రాలే. అరే చూశాడు, ఓహో యాకోబా, నీ జీవితం అంతా నాకు తెలుసు అనుకున్నాడు. యాకోబు పుట్టాడు, ముందు యాసావు పుట్టాడు అని పేరు పెట్టారు. యాసావు అనగా ఎర్రనివాడు, రోములు గల అంటే ఒంటి మొత్తం శరీరం అంతా కూడా తన వెంట్రుకలు గలవాడు. తర్వాత రెండోవాడు పుట్టాడు, ఎవరు? యాకోబు. అతనికి యాకోబు అని పేరు పెట్టారు. ఆయనకు ముందు తెలుసు వీడు పుట్టగానే ఈ పేరు యాకోబు పెట్టారు. అంత మాత్రం కాదు, ఈ పేరు తగ్గ ఆత్మీయతను పనిచేద్దని దేవుడు ముందే తెలుసు. అంచనాకి పెద్దవాడయ్యాడు. అతను ఏం చేశాడంటే, యాకోబు అనే ఈ వ్యక్తి పుట్టి నుంచి కూడా అన్ని పొరపాట్లేనండి. యాసావు వ్యక్తి పుట్టి నుంచి కూడా ఏ పొరపాటు చేయలేదు. తండ్రికి లోబడేవాడు, ఏటకెళ్ళేవాడు, తీసుకొచ్చాడు. బాధ్యత, కుటుంబాన్ని పోషిస్తున్నాడు యాసావు. తెలుసా మీకు? కుటుంబం నడిపిస్తున్నాడు, చాలా బాగున్నాడు, అన్నింటిలో బాగున్నాడు. అసలు మనం చూస్తే యాసావుని ఎన్నుకోవాల్సిన దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడండి. పనికిమాలోనే అనుకుంటాం మనం, కానీ దేవుడు పనికిమాలోనే ఎన్నుకున్నాడండి. మనం పై రూపం చూస్తాం, దేవుడు ఆంతర్యం చూస్తాడండి. మనకు నచ్చేది వేరు, దేవుడు నచ్చేది వేరు. మనం నచ్చింది దేవుడు నచ్చుతుందో లేదో మనం చెప్పలేం.
కానీ దేవుడు నచ్చిందే, మనం నచ్చకపోయినా మనం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు యాకోబు గురించి చూస్తే, మనం ఆలోచిస్తే యాకోబు పెద్దబడయ్యాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటిదంటే చిన్నప్పటి నుంచి కూడా మోసగాడు అంటండి. వింటున్నారండి? చిన్నప్పటి నుంచి దేశ దిమ్మరంటాడు. అంటే తిరుగుడంట, ఇంట్లో ఉండేవాడు కాదు. ఇంట్లో కాలు ఉండే ఒక్క నిమిషం కూడా ఇంట్లో కాలు పెట్టేవాడు కాదు, తిరిగేవాడు అన్నమాట. ఉన్న సమయంలో మాత్రం వాళ్ళ అమ్మకి మాత్రం కూడా వండి చిక్కుడుకాయ కూర మా నేర్చుకున్నాడు బాగా. టమాటాలు వేసి ఎర్రగా ఉండటం బాగా నేర్చుకున్నాడు. అదే బాగా తెలుసు. అమ్మకి సాయపడేవాడు, బాగానే ఉంది. మిగతా టైం మాత్రం అబ్బో కాళ్ళు వీధులంట ఆదులంట ప్రవర్తనడు దేశ దిమ్మరగా ఉన్నాడట. అసలు దేవుని సన్నిధికి వచ్చేవాడు కాదట. దేవుని సన్నిధి అనగానే పారిపోయాడు అంటాడు అతను. యెరూషలేంకి వెళ్దాం అనేసరికి యాకోబు తప్పించుకోవడం అంటాడు. చర్చికి వెళ్దాం అంటే తప్పించుకోవడం. చూడండి, కొంతమంది యాకోబులు ఉంటారు, కొంతమంది ఇప్పుడు కూడా. అప్పుడు యాకోబు చర్చికి వెళ్దాం అనేసరికి యాసావు, ఇస్సాకు, రిబకా చర్చికి వెళ్ళేవారు ఆలయానికి. యాకోబు మెల్లిగా తప్పించుకోవడం అంటాడు. ప్రవర్తనాడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధి నుండి పారిపోయేవాడు యాకోబు అంటున్నాడు. విన్నారండి? ఒక రోజున వాళ్ళ నాన్నగారు చాలా వృద్ధుడైపోయాడు. పిలిచారు, నువ్వు త్వరగా రా బాబు, ఏసావు నా పెద్ద కుమారుడా, నాకు మంచి వేటాడే మాంసం తీస్తాడా, నేను తిని తృప్తి పొంది దీవిస్తాను అనే మాటలో రెబెకా విన్నదనమాట. ఇదేం చేస్తానంటే అని చెవిలో చెప్పింది యాకోబుకి. ఎలా అమ్మా అన్నాడు. నీకు ప్లాన్ చెప్తాను అంది. త్వరగా చేయమ్మా, ఆ పనికి నేను ముందు ఉంటానమ్మా అన్నాడండి. అన్నీ అడదారులే, అన్నీ వంకర పనిలే, అన్నీ తేడా పనులే, ఏది మంచి చేసాడు కాదు, అన్నీ తలపోట్ల పనులేనండి. మహా అలరి, మహా పారిపోవటం, ఆనుకోవటం, ఈయన తిట్టడం, ఇదే పని వాడి వల్ల తలపోటు కుటుంబానికి. ఏం జరిగిందంటే చక్కగా మేకను వధించింది అమ్మ, మాంసకూర వండింది, దాని బొచ్చంతా ఏదైతే ఉందో ఆ వెంట్రుకలంతా కూడా ఇక్కడ దాకా వేసిన. ఏంటమ్మా అంటే, మరి నాయన నీకు ఆశీర్వాదం కావాలంటే ఇలా వెళ్ళాలి. ఓ దీనికి రెడీ అమ్మ, నేను ఇలాంటి పనులు నేను చాలా ఎక్స్పెక్టేషన్ బాగా ఉంది నాకు. మోసగాడికి ఇంకా ఎక్కువ జ్ఞానం వచ్చిందండి. సరే ఆ మాంసం కూడా పట్టుకెళ్ళాడు. తండ్రి అన్నాడు, యాసావు నువ్వేనా అంటే, అవును నీ పెద్ద కుమారుడిని ఏసావునని అబద్ధం ఆడాడు. ఎవరు? మన యాకోబే. సరే నాయన రానాయన, సరే నేను చూసుకోవాలన్నాడట. దగ్గర రాగానే తడుము చూశాడట. తడివి చూస్తేనేమో ఇదేంట్రా బాబు, స్వరం చూస్తే యాకోబులా ఉంది, తడుము చూస్తేనేమో యాసావులా ఉంది, వస్త్రధారణ అంతా చూస్తే యాసావు, ఈ వెంట్రుకలని అంటే వెంట్రుకలు మొత్తం యాసావుకి మొత్తం వెంట్రుకలు అన్నమాట, వెంట్రుకలు. అందుకే అమ్మ ఏం చేసి తెలుగుగాను రెబెకా మెల్లిగా ఆ గొర్రె చరం ఏదేది ఉందో అదంతా కప్పిస్తుందన్నమాట అండి. ఇంకా ఆయన ఏం చేస్తాను, తడుముతుంటే ఒరే యాసావులా ఉంది తడుము చూస్తే, నీ స్వరం చూస్తే యాకోబులో ఉంది, నువ్వు యాకోబా యాసావు అంటే, నేను యాసావును కదా యాకోబుని అన్నాడండి. ఇంకో అబద్ధం ఆడేసాడండి. అబద్ధాలు పొట్ట. ఎవరు? దేవుడు ఎన్నుకున్నాడే ఆ వ్యక్తి. అర్థమైందా? దేవుడు ఎన్నుకునే వ్యక్తి దేశదిమ్మరిగా ఉన్నాడు. దేవుడు ఎన్నుకునే వ్యక్తి అబద్ధమాడుతున్నాడు. దేవుడు ఎన్నుకునే వ్యక్తి ఇప్పుడు తండ్రి దగ్గర అబద్ధమాడి ఆశీర్వాదాన్ని కొట్టడానికి మోసం చేశాడు. ప్రవర్తనాడు తల్లిని మోసం చేశాడట, తండ్రిని మోసం చేశాడట. ఇక ఆశీర్వాదం పొందిన తర్వాత యాసావు వచ్చాడు. నాయనా అని, నీకేం లేదురా బాబు, నీ తమ్ముడు వచ్చాడు మొత్తం ఎత్తుకుపోయాడంటే, ఎవడక్కడ ఏడాడని చెప్పి యాసావుని అంటే యాసావుని మోసం చేశాడు. అంటే అన్నకు రావాల్సిన ఆశీర్వాదం కొట్టేశాడండి. ఎలా కొట్టాడు తెలుసా అండి? ఆ రోజు ఆవు రావడం వచ్చాడంట అండి. తెలియదా మీకు ఆ విషయం? ఆవు రావడం వచ్చాడట. యాసావు ఏటాడి ఏం దొరకదని కూడా వచ్చేసరికి ఆకలి వేస్తున్నా బాగున్నట. ఇదిగో నా దగ్గర చిక్కుడుకాయల కూర ఉంది, టమాటాలు గట్టిగా వేసాడేమో, ఎర్రగా ఉందేమో, ఎర్ర కనిపించిందేమో, నాకు ఇచ్చారు బాబునట. నీకు ఎందుకు ఇస్తాను, ముందు పుట్టినోడికి 2 వంతులు ఆశీర్వాదం కాబట్టి నేను వెనకాల పుట్టాను, నాకు ఒక వంతే, నాకు 5 ఎకరాలు అయితే నీకు 10 ఎకరాలు ఇచ్చారు, ఆ 10 ఎకరాలు రాసే అన్నాడండి ముందు. అప్పుడు కూర ఏంటి దాకే ఇచ్చేస్తాను మొత్తం అన్నాడండి, గిన్నె ఇచ్చేస్తాను మొత్తం. అలాగే ఇచ్చేసాడండి. అయిగా తినేసాడండి. అరే ఆ జ్యేష్ఠప్పుడు నాకెందుకు మంచి చేద్దరు ఇప్పుడు అని ఇచ్చేసాడంటే, తెలుగుగా కొట్టేశాడు జ్యేష్ఠ పక్కనండి. అన్నని మోహం చేశాడు, తల్లిని మోహం చేశాడు, తర్వాత ఎవరిని? తండ్రిని మోహం చేశాడు. అక్కడి నుంచి ఉన్నాడా? పారిపోయాడండి. ప్రాణ రక్షణ కొరకే పారిపోయాడండి. పారిపోయాడు. మళ్ళీ అక్కడ ఏం చేశాడు? రాహిల్ని చూశాడు, ఎర్రగా బుర్రగా ఉందని ప్రేమించాడండి. పెళ్లి చేసుకోండి అన్నాడు. ఊరికి ఎత్తానండి మా పిల్లని ఏమన్నాను, 7 సంవత్సరాలు పని చేయాలండి. 7 సంవత్సరాల ఈజీ, టెక్ ఇట్ ఈజీ తీసుకున్నాడు. 7 రోజులు అంటే అనిపించింది ఆయన దగ్గరికి చేసేసాడు. అక్కడ మామగారు ఈ మోసగాడికి ఇంకో మోసం చేశాడు. మామగారు
ఏది ఇస్తామో అదే పంట కొత్తామని చూడండి, సరిపోద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేస్తామో అదే తిరిగి కొడుతుంది మనకి. లేవేని ఇచ్చి పెళ్లి చేశాడు, లేయా అని. లేయా జబ్బు కలనమాట, ఆరోగ్యకరమైనది కాదు. తెల్లారిదాకా చూసుకున్నాడు, రాయాలనుకున్నాడు. చూస్తే ఎవరో లేయా. అయ్యి బాబు ఎంత మోసం జరిగింది అనుకున్నాడు. మోసం ఏంటి, మా ఊరు అంతే అన్నాడండి. మా ఊర్లో మొదట పెద్దనికి పెళ్లి చేస్తాం, తర్వాత చందనికి అన్నాడు. ఇంకా చంద కావాలనుకుంటావా, దానికోసం 7 సంవత్సరాలు, మళ్ళీ 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు కష్టపడి ఇద్దరు సంపాదించాడండి. పాత నిబంధనలు కొత్త నిబంధనలు కుదరదండి. పాత నిబంధనలు వింటున్నారండి? దేవునికి స్తోత్రం కలగాక. మీరు చెప్పారు, మా మాస్టర్ గారు చెప్పి ప్రయత్నం చేయకండి. ఇది కేవలం పాత నిబంధనకి. కొత్త నిబంధనలో మాత్రం ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరిలో ఒక మరణిస్తే తప్ప వేరే పెళ్లి చేసుకునే హక్కు ఎవరికీ లేదు. హల్లెలూయా. సరే, ఏం జరిగింది? మొత్తం మీద తల్లిని, తండ్రిని, అన్నని ఆఖరికి దెబ్బతిన్నాడేమో అక్కడ. ఆ మామగారితో మాట చెప్పాడనమాట, ఒరే ముందు 7 సంవత్సరాలు పనిచేస్తే 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎలా బతుకుతావు నువ్వు, నా దగ్గర పని చేయి అన్నాడు. ముందు పెళ్ళికి. సరే, గొర్రెలు ఇచ్చాడట మేపుకోమని. వీడేం చేశాడు, నిరంజ చెట్లు యొక్క జివ్వలు తీసుకుని చారలు చేశాట. అవి చూలు కట్టినప్పుడట, నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడట కనబడినట్టు పెట్టాడట. అవి నీళ్లు తాగినప్పుడు ఆ నిరంజ చెట్ల యొక్క తొక్కలు తీసేస్తే మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు ఏంటంటే మచ్చలు చూసి నీళ్ళు తాగినప్పుడు చూసేయట. ఆ ముందే వాగ్దానం ఏంటంటే ఇద్దరి మధ్య మచ్చలు గలవని నావి, మచ్చలేవని నీవన్నాడట. అసలు మచ్చలు గల పుట్టే ఛాన్స్ లేదు అన్నాడంటే ఎవరు? తన మామగారు. నేను పుట్టిస్తాను కదా, చూసారా, బిజినెస్ మ్యాన్. ఎలా పుట్టించేది తెలిసిన అతను. అవి చూలు కట్టినప్పుడు ఏంటంటే నీళ్ళు తాటకు వచ్చినప్పుడు ఆ నీళ్ళలో అంటండి నిర్వంజి జీవులు వేసేవాడట. వాటి తొక్కలు తీసేసి అవి మచ్చలుగా ఉండేమాట. మరి అవి చూలు కట్టినప్పుడు మచ్చలు గల చూసినప్పుడు మచ్చలు గలవి కన్నాయటండి. నాకు ఇప్పుడు కాదు, అర్థం కాదు, బట్ నేను నమ్ముతానండి. దీన్ని బట్టే కొందరు ఏమంటారంటే నిండు సోలాలుగా ఉన్నామని అంటారు. అది అబ్బాయి పొడవు చూడు, ఇగో అమ్మాయి పొడవు చూడు, అలాగే అచ్చంగా పడుతుంది అంటారండి కొంతమంది చెప్తారు. ఏమో నాకు తెలియదు, ట్రై చేయండి, నాకు తెలియదు, దేవుని స్తోత్రం కలిగాక. కానీ అక్కడ మాత్రం చూలు కట్టినప్పుడు ఏమైతే చూచాయో అవే మచ్చగల పిల్ల పుట్టాయి. మామగారికి టోపీ పడిందండి. ఒరే నాకు 4-5 పుట్టాయి, నీకేంటే అన్ని మచ్చలు పుట్టాయంటే లోపడుకున్నాడు. నా సంగతి నీకు తెలియదు, అమ్మకి, అన్నకి, నాన్నకి ఎసెట్ వచ్చినోడిని నీకు పెట్టలేనా, మామగారు టోపీ పెట్టాడండి. సరే, ఈ సంగతి లెక్క అని చెప్పి 20 ఫోన్ చేశాడు. అరే ఏంటి పరిస్థితి? వాడు నన్ను, వాళ్ళ నాన్నని, వాళ్ళ తమ్ముడు, అన్నని మొత్తం మోసి వచ్చాడు అక్కడికి. జాగ్రత్తలో చాలా డేంజర్ ఆడు, ఒక్క సిచిందులు అంటాడు అన్నదంట. వీడికి ఎలక్క అని చెప్పేసి పెళ్ళిచ్చినప్పుడు మోసం చేశాడండి, పెద్ద నుంచి పెళ్లి చేశాడండి. మోసానికి మోసం. ఇక అంత అయిపోయింది. సరే సంపాదించాడు, అంత అయిపోయింది. లాస్ట్లో తిరిగి వస్తున్నాడు అనమాట అండి. చదవండి ఆదికాండం 32 అధ్యాయం 24 వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ఇక్కడ మీరు చూస్తే ఈ 32 అధ్యాయం చదవండి, తర్వాత ఇంటికి పోయిన తర్వాత చదువుతారా? చదవండి చదివితే మీకు కొంచెం కొన్ని విషయాలు అర్థమవుతాయి, సమయం లేదు కాబట్టి. అక్కడ యాకోబుని దేవుడు మళ్ళా దర్శించినప్పుడు ఇంటికి వచ్చేస్తాడు అన్నమాట. ఇప్పుడు ఇంటి ముఖం పెట్టేశాడు. భార్యల్ని దాసిదాసుల్ని సంపాదన గొర్రెల్ని పిల్లని తీసుకొని బయలుదేరిపోయాడండి. యాసా వస్తున్నాడు అని మాట విన్న తర్వాత యాసావుని కూల్ చేయడానికి కొంత బహుమానంగా మందలను విడగొట్టి ఏం చేయడంటే ముందుకు వెళ్ళమని చెప్పాడండి. ఇప్పుడు లేయతో కొన్ని మందలు, లేయ దాసితో కొన్ని మందలు, రాహేలుతో కొన్ని మందలు, రాహేల్ ద్వారా కొన్ని మందలు, ఇలా కేటాయించి అందరికంటే ముందుగా కొన్ని మందలు తీసుకెళ్ళి, ఇదిగో నా తమ్ముడు, మా అన్న యాసా వచ్చినప్పుడు ఇదిగో మీ తమ్ముడు పంపించాడు కానండి, అతను కోపం చాలా, ఎందుకంటే అతను ఆశీర్వాదం కొట్టేసి మోహం చేశానని చెప్పి చెప్తాడనమాట. ఇలా అన్నీ ఆఖరికి యాకోబు ఒంటరిగా వెళ్ళి ఎంత సంపాదించాడో మోసాల ద్వారా మొత్తం అంతా విడిచిపెట్టి ఆ రోజు ఒంటరివాడైపోయాడు. భార్యను పంపించేశాడు, తర్వాత దాసీలను పంపించేశాడు, పనులు పంపించేశాడు. గొర్రె మందలు చాలా విస్తారంగా ఉన్నాయి, అన్నీ అడ్డంగా సంపాదించిన ఆస్తి అంతాను. చెప్పాలంటే అసలే దేవుడే అతను దీవించాం అనుకున్నాడండి. మీకు అర్థమైందా? అసలు వాగ్దానం ఏంటి? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని పుట్టకముందే దేవుడు రెప్పగా చెప్పేశాడు దేవుడు అండి. అయితే ఆ సమయం రాకుండానే ఈయన తొందరపడి ఏంటంటే సంపాదించేసాడండి. మీకు తెలుసా, మనం ఎంత సంపాదించినా
దేవుడు దీవించేదై ఉండాలి, అది నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. సరే, సంపాదించేశాడు, కానీ తృప్తి లేదు అతని జీవితంకి. ఎన్నైతే సంపాదించాడో అన్నీ అడదాలు సంపాదించాడు కాబట్టి మనసంతా తృప్తి లేదు. ఓ పక్క అన్న తరుగుతున్నాడు, ఓ పక్క వెనకే మామ తరుగుతున్నాడు. మామ చెప్పబెడక వచ్చాడు, చెప్పాలంటే తీసుకుని వచ్చేసాడు. కానీ వస్తా అలా మామ ఎందుకు వెనక తరుముడంటే ఇంట్లో విగ్రహాలకు సంబంధించిన కొన్ని బొమ్మల్ని కనిపించలేదట. అయ్యి బాబు ఇంకేమైంది యాకోబు ఎత్తుకుంటాడు చెప్పేసి ఇక ఏం చేశాడు, మామగారు త్వరగా వెనకాల బయలుదేరిన తర్వాత ఎక్కడో కనిపించాడు, వచ్చాడు. ఓయ్ ఎందుకు వచ్చావంటే, ఇదిగో నువ్వు వెళ్ళావు కానీ నా ఇంట్లో విగ్రహాలు కొన్ని బొమ్మలు ఉన్నాయి, నువ్వు తీసుకెళ్ళావు అన్నాడంట. ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారు క్షమించబడతారులే అన్నాడట. బాబు మనకు తెలియదు, మీకు తెలుసా, అందులో రాహేలు, ఇంగ్లీష్లో రాహేల్ పేరు రేచెల్ అండి. ఈ రేచెల్ ఏం చేసిందంటే తండ్రి యొక్క విగ్రహాలను దొంగిలించి, ఆమె ఎలా ఉందంటే గర్భిణి ధరించింది, ఆమె గర్భవతి. ఆమె ఒక గుర్రం మీద గాడిద మీద కూర్చుంది. ఆ కూర్చున్న దాంట్లో దాచిన దాని మీద ఈమె కూర్చుందండి. ఈ విషయం ఎవరికి, యాకోబు తెలియక, నేను తేలేదు, నా భార్య కూడా తీసుకురావు బహుశా, మేము దొంగిలించలేదు, ఉంటే చూసుకో, దొరికితే కనుక క్షమించబడద్దని చెప్పాడండి. అక్కడ జరిగింది విషయం. వెతికితే వాస్తవం చెప్పాలంటే అన్నీ వెతుక్కొని వచ్చాడు తండ్రి. రాహేల్ తిరిగి వచ్చాడు. రాహేల్ ఇవ్వట్లేదు, తండ్రికి క్షమించాలి ఎందుకంటే నేను గర్భం ధరించాను అని జరిగి. కానీ వాస్తవం చెప్పాలంటే ఆమె కిందనే దాచున్నాయండి అవి. ఆమె దాచింది, రేచెల్ అనే పేరు పెట్టుకుని ఆమె అలా ప్రవర్తించింది, దాచింది ఆ సంగతిని. అందుకే ఆమె తర్వాత యాకోబు చెప్పిన శాపాన్ని పొందుకుందండి. నా ప్రియ సోదరులారా, సరే ఏమైంది, ఇప్పుడు ఒంటరి అయిపోయాడండి. భార్య పిల్లల్ని చూసుకుని వస్తున్నాడు. ఆఖరికి ఇప్కో రేవు దగ్గరికి వచ్చేసరికి ఒంటరిగా ఉండిపోయాడండి. 20 వచ్చిన చదువుదాం. 20 వచ్చినండి. మీరు ఇదిగో నీ సేవకుడు యాకోబు మా వెనక వచ్చినాడని చెప్పోలని 2వ వానితో 3వ వానితో మందల వెంబడి వెళ్ళి వారందరినీ ఆజ్ఞాపించాడు. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచాను. 22 ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని వచ్చి ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తన కెలందంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలేను. హల్లెలూయా. తను సంపాదించిన భార్యలేంటి, దాసీలేంటి, ఆస్తి ఏంటి, గొర్రెలేంటి అన్నిటిని పంపించేశాడండి. ఎందుకంటే ఇప్పుడు ఆపదలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కావాల్సి వచ్చిందండి. మరి నెరవేర్చి వేసినప్పుడు, నాయనా నేను ఈ కుమారుని, పెద్ద కుమారుని యాసావు అన్నప్పుడు, మోసం చేసినప్పుడు తల్లిని, తండ్రిని, తమ్ముడిని అందరిని మోసం చేసి మామని మోసం చేసినప్పుడు గుర్తురాలేదు పేరా. చూడరా, అతనికి ఇప్పుడు శ్రమ వచ్చింది. వెనకేమో మందలు, ముందేమో మందలు, అన్నీ కేటాయించి అన్నీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు అతనికి ప్రాణరక్షణ కావాలి. ఇప్పుడు వచ్చాడట దేవుని సన్నిధికి. హల్లెలూయా. మన ప్రవక్త అన్నాడు, ఒక మనుషుణ్ణి తన సన్నిధికి ఎలా తీసుకురావాలో దేవునికి బాగా తెలుసు అంటండి. ఎలా తప్పించుకు తిరిగేవాడో, బాధ్యత లేనివాడు ఉండేవాడో, ఈరోజు ఈ సమస్యలన్నిటిని దేవుడే తీసుకొచ్చాడు అతని మీదకి. ఎందుకంటే ఇప్పుడు అతడు ఈ మోసగాడు, ప్రవక్త అన్నాడు, హల్లెలూయా, దేశదింబరి మోసగాడు, ఎల్లప్పుడూ దేవుని నుండి పారిపోయేవాడు, సన్నిధి నుంచి పారిపోయేవాడు. కానీ ఒకరోజు అతడు దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠం కట్టాడట అండి. అక్కడే బలిపీఠం కట్టాడండి. కట్టవలసి వచ్చింది. ఇప్పుడు దాకా బలిపీఠం లేకుండా తిరిగాడు. కానీ ఇప్పుడు సమస్యలు మార్చబడ్డాయి, పరిస్థితులు మార్చబడ్డాయి. సోదరులారా, అన్ని రోజులు మనవి కాదు, పరిస్థితులను ఒకలా ఉండవు. ఒక వారం కష్టం ఉండొచ్చు, ఒక వారం రోగాలు ఉండొచ్చు, ఒక రోగం నిందలు ఉండొచ్చు, ఒక వారం పరిస్థితులు బాగోలేకపోవచ్చు. కానీ ప్రతిరోజు అలా ఉండదు. కానీ ఏదో ఒక రోజున దేవుడు తీసుకుంటాడు కార్యాన్ని. పేరు పరిస్థితులు ఎప్పుడు ఇలా ఉండవండి, రోజులన్నీ ఎప్పుడు ఇలా ఉండవండి, అవి అన్నీ మారుతూ ఉంటాయి. దేవుడు వాటిని మారుస్తూ ఉంటాడు. దేవునికి స్తుతి కలుగాక. ఎప్పుడైనా సరే ఇతడు ఏనాడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదట. దేవునితో ప్రార్థన, సన్నిధి అనుభవాలు ఇతనికి ఏ మాత్రం లేవంట. ఎందుకంటే దేశదింబరి. చాలామంది అలా ఉంటారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇక్కడ ప్రవక్త అన్నాడు, తాను పాపినని ఆమేన్ గుర్తించాడట. ఇప్పుడు తన తప్పులను ఎప్పుడు ఒంటరిగా ఉండి అక్కడ ఎబ్బుకొరేవు దగ్గర దేవుని దగ్గర వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అతడు పాపినని ఒప్పుకున్నాడండి. ఇప్పుడు అంటే దేవుని సన్నిధికి రాగానే మన ఎంత అలుపులమో అర్థమవుతుందా? దేవుని ముందు మనం ఎంతటి వారం అర్థమవుతుందా? మనం ఏ పాటి వారం, ఏ పాటి దాన్ని అనుకుంటున్నావు, ఏ పాటి వాడు అనుకుంటున్నావు? మనం ఏమీ కాదు, జీరో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏంటంటే పూర్తిగా అలుపులమని, పాపులమని, మంచివారం కాదని, చెడ్డవారమని. బయట అయితే మనం నా అంత మంచోళ్ళు లేనుకుంటాం మనం, కానీ అక్కడికి వచ్చినప్పుడు నీ అంత చెడ్డోళ్ళు, చెడిపోయిన వారు ఇంకెవరు లేరని దేవుని సన్నిధిని జ్ఞాపం చేస్తుంది. బయట వారు మనం చాలా గొప్పగా ఉండొచ్చు బయట, కానీ సన్నిధికి రాగానే చిన్న పెత్తని తీసుకొస్తుందండి. బయట పెద్దలాగా ఉండొచ్చు నీకు, పెద్దవాడిని పెద్ద అని, కానీ కిందకు వచ్చిన సన్నిధికి వచ్చినప్పుడు నేను అల్పుణ్ణి, అల్పురాల్ని, నేను చాలా చిన్నవాడిని, నేనేమీ కాదు, నేల మట్టుకు తగ్గించుకునే స్థానం, ఆ ప్లేస్ ఏదైనా ఉంటే దేవుని సన్నిధేనండి. ప్రవక్త అన్నాడు, తాను పాపినని గుర్తించాను. ఇంతకుముందు ఇలా ఒంటరిగా ఉండి దేవునితో ఆలోచించేది, ఈ సమస్య ఎదుర్కొనేది ఎప్పుడూ లేదు అతనికి. ఫస్ట్ టైం లైఫ్లో. నీ జీవితంలో కూడా దేవుని ఎదుర్కొనడానికి, పశ్చాత్తాపడానికి, దేవుని సన్నిధికి రావడానికి నీ జీవితంలో ఒక రోజు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేవుని నుంచి పారిపోవచ్చు. బాప్తీసం పొందాలని తెలుసు కూడా బాప్తీసానికి దూరంగా పారిపోతున్నావు. దేవుని చర్చికి రావాలని తెలుసు కూడా దేవునికి ఆలయం నుండి పారిపోతున్నావు. అయితే నువ్వెంత దూరం పారిపోయినా, నువ్వెంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా, ఎంత ద్వేషిస్తున్నా, ఆయన మాత్రం నిన్ను ఒక బండవలే ఈ రాత్రి లేకపోతే ఈ ఉదయకాలం కూడా ఆయన వెంబడిస్తున్నాడు. నువ్వు వద్దనుకున్నా, తోసేస్తున్నా, దేవుడు నిన్ను ఎదుగుతూ ప్రారంభిస్తున్నాడు. నువ్వు మంచిదను కాదు, మంచివాడు కాదు, అయినా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు, వెంబడిస్తున్నాడు ఆయన. మనం మంచివాడు అయితే వెంబడిస్తాం, చెడ్డవాడిని విడిచిపెట్టేస్తాం. ఆయన అలా కాదు, మంచివాడిని అందరినీ యాస్తాలంటే పక్కన పెట్టి చెడ్డవాడు, మోసగాడైనటువంటి మూర్ఖుడు, దుర్మార్గునటువంటి వ్యక్తిని వెంబడిస్తున్నాడు పేర. నేటికి దేవుడు అలాగే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. మనం మంచివారమైనందుకు పిలవలేదు, కానీ మనం ఎందుకు పనికిరారమైనందుకే దేవుడు మనం పిలిచాడని మీకు తెలుసా? మన క్రియల వల్ల రక్షించబడలేదు, కానీ ఆయన కృప ద్వారా రక్షించబడమని మీకు తెలుసా? దేవునికి స్తుతి కలుగాక. ఇంతకుముందు అసలు అలాంటి ఆలోచన అతనికి లేదు, కానీ ఎప్పుడు లేని దాన్ని ఎదుర్కొన్నాడట. హల్లెలూయా. పాపములన్నీ పోవు వరకు అతడు ఆ రాత్రి దేవుని సన్నిధిలో ఉండి శుద్ధీకరణ పొందాడటండి. రాత్రి అంతా దేవునితో పోరాడాడండి. ప్రైజ్ గాడ్. నీ పేరేంటి అడిగాడు దేవుడు. నా పేరు యాకోబు అన్నట. యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడు. నువ్వు అలాగే మోసాలు చేస్తావు, ఇకపై నీ పేరు యాకోబు అనబడదు. ఎప్పుడు? తాను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేక దేవుడు తన సన్నిధితో వచ్చినప్పుడు, తన పాపాలన్నీ తనకు అర్థమైనప్పుడు, వాడు చేసే తప్పులన్నీ ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు దేవుడు యాకోబు నుండి అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడండి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వచ్చే అనుభవాలండి ఇవన్నీ. అందుకే ప్రవర్తంటాడు, ఒక్కడు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అట్టండి, వింటున్నారండి, మార్పుని జరగాలంటండి. మనసు మారాలి, మనిషి మారాలి, అతని జీవితం మారాలి, ఆమె జీవితం మారాలి. అలవాట్లు, పద్ధతులు, ప్రవర్తనలు. దేవునికి ఆలయం వచ్చినప్పుడు, దేవుని సన్నిధిని దర్శించినప్పుడు, దేవునితో మాట్లాడుచున్నప్పుడు కార్యాలు మారిపోవాలంటండి. దేవునికి స్తోత్రం. యాకోబు, ఇకపై నీవు పేరు యాకోబు అనబడదు. గత కాలం అది. ఇప్పుడు నా సన్నిధికి వచ్చావు, నా సన్నిధిలో ఒప్పుకున్నావు, నువ్వు గుర్తించావు, నీ అంతా నువ్వే పాపాలను విడిచిపెట్టేస్తున్నావు, ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడుతున్నావు. కాబట్టి ఇకపై నేను ముందేమో వదిలే అన్నాడు దేవుడు. నేను వదలను అన్నాడట. ఇక్కడ కూడా గుడుంపు పట్టేటాడండి. అప్పుడు అన్నాడు, నీ పేరేంటి? నా పేరు యాకోబు. మనుషులతో పోరాడావు, దేవునితో కూడా పోరాడి గెలిచావు, ఇకపై నీ పేరు యాకోబు అనబడదు. పోరాడావు కాబట్టి ఇశ్రాయేలు అనగా దేవుని రాజకుమారుడు అని అర్థమండి. దేవునికి స్తోత్రం కలగాక. ఎలాంటి పేరు నుంచి ఎలాంటి పేరు పొందుకున్నాడు ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలిగాక. నీ ముందు పేరు రామలక్ష్మి, సీతలక్ష్మి, సీతలాగా, లేకపోతే
ఎలా ప్రవర్తించావు, ఆ పేరు తగ్గట్టే ఉంటాయి. అర్థమైందండి? లేకపోతే నువ్వు రాకముందు నువ్వు కృష్ణుడివి, కృష్ణుడి వేషాలు వేసి ఉంటావు. లేకపోతే రాధ వేషాలు వేసి ఉంటావు. ఇలా లోక సంబంధమైన పేర్లు బట్టి ఆత్మలు పనిచేస్తాయండి. ఖచ్చితంగా మీ పేర్లు బైబిల్ ఉన్న పేర్లు మార్చుకోవాలి. దేవుడు పేర్లు మార్చడంలో అబ్రహాం మార్చాడు, సారాగా మార్చాడు. నిజంగా సిమియోను పేతురుగా మార్చాడు, సౌలుని పౌలుగా మార్చాడు. ఎందుకంటే ఆ పేర్లు వెనక దేవునికి అభిషేకాన్ని, ఆ ఆత్మ అభిషేకం ఉంటుందండి. బాప్తిస్మం పొందిన అందరూ కూడా పేర్లు మార్చుకోండి. చాలామందికి పేర్ల గురించి అవగాహన లేదండి. దేవునికి స్తోత్రం కలిగాక. వింటున్నారా? హల్లెలూయా. నా ప్రియ సోదరులు చూడండి, అన్నాడు ఆయన, నేను దీవిస్తున్నాను అన్నాడండి. విడిచిపెట్టన్నాడు. నువ్వు నా దీవిస్తే కానీ విడిచిపెట్టను. ఆల్రెడీ అతను ఎన్నో దీవించబడ్డాడు, అవన్నీ వంకరగా సంపాదించాడు. కానీ ఇప్పుడు మాత్రం దేవుని చేత దీవించమనుకుంటున్నాడండి. ఈరోజు మనం సంపాదించే ఆ అడ్డమైన కార్యాలు పక్కన పెట్టి అన్యాయమైన సంపాదన దేవుని ద్వారా మనం దీవించబడదాం. హల్లెలూయా. చూడండి, అన్నాడు ఆయన, పాపాలన్నీ ఒప్పుకునే వరకు అతడంట ఆయన సన్నిధిలో శుద్ధిని పొందాడట. దేవుడు అతన్ని తన సొంత సన్నిధిలోనికి దేవుడే తీసుకొచ్చాడట. యాకోబు మోసగాడి నుండి ఇశ్రాయేలుగా మార్పు పొందాను, రాకుమారుడిగా మార్పు చెందాను. ఒక మాట చెప్తున్నాడు ప్రవక్త, ప్రతి వ్యక్తినట మానవుని తన సన్నిధిలోనికి ఎలా తీసుకురావాలో దేవునికి ఒక మార్గం ఉందంటండి. ఎలా తీసుకురావాలో దేవునికి తెలుసు. ఈరోజు ఆదివారం నాడు చర్చ్కు వెళ్ళాలి, నువ్వు రావట్లేదు అనుకోండి, 2-3 వారాలు దేవుడు చూస్తాడు. అవసరమైతే నెల చూస్తాడు, సంవత్సరం చూస్తాడు. రావట్లేదు అనుకోండి, నేను ఎలా రప్పించాలో ఆయనకి బాగా తెలుసండి. చిన్న చేపల కొట్టుకుని వచ్చేలా దేవుడు చేయగలండి. నేను ఉదాహరణ చెప్తాను. యాయిర్ అనే వ్యక్తి మనసులో దేవుని కలిగి ఉన్నాడు, కానీ బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నాడు యేసుక్రీస్తు ఈయన మెస్సీ అని. మనసులో ఉన్నది రహస్యంగా, కానీ అధికారి కాబట్టి మిగతా అధికారులు అందరిని చూసి అతను భయపడుతున్నాడు. ఒప్పుకుంటే చీప్గా ఉంటుందేమని. ఈరోజు కూడా క్రైస్తవం అనేది చాలామందికి చీప్గా ఉంటుందండి. నో, ఇది చాలా ఉన్నతమైనది. క్రైస్తవం అనేది తక్కువ కాదు, చాలా ఎక్కువైనది అండి. ఇది దేవునికి మహిమ కలుగాక. చాలామంది సిగ్గుపడతారు, క్రైస్తుడైనందుకు సిగ్గుపడతారు. అవసరం లేదు, సిగ్గుపడే అవసరం లేదు. అయితే ఆయన సిగ్గుపడేది నీకోసం. ఆయన సిగ్గుపడి ఉంటే వచ్చేవాడు కాదు, దెబ్బలు తినేవాడు కాదు, స్వస్థపరిచేవాడు కాదు, పాపాలు మోసుకుని పోయేవాడు కాదు. ఆయన నీకోసం సిగ్గుపడకుండా భూమి మీద దిగంబరిగా వేలాడిపోయారా. నువ్వు కూడా దేవుని కోసం నిలబడాలి. కొన్ని సందర్భాల్లో క్రైస్తవుడైనందుకు ఈ కాల వర్తమానం గురించి కానీ ఏ విషయంలో సిగ్గుపడ అవసరం లేదు. బైబిల్కి అట్లే చదవడం కానీ, పుస్తకాలకి అడ్డుపెట్టి చదవడం కానీ, బైబిల్ చర్చికి రావడానికి అడ్డంగాను, తప్పుడుగాను, అబద్ధమాట రావడం అవసరం లేదు. కానీ యథార్థంగా, ధైర్యంగా నేను క్రైస్తవుని అని చెప్పడానికి సిగ్గుపడ అవసరం లేదు. సిగ్గుపడక్కర్లేదు. నువ్వు ఇక్కడ సిగ్గుపడితే రేపొద్దున ఆయన అక్కడ సిగ్గుపడతాడు. నువ్వు ఇక్కడ సాక్ష్యం ఇస్తే నీకోసం అక్కడ సాక్ష్యం ఇస్తాడండి ఆయన. దేవునికి స్తుతి కలుగాక. మానవుణ్ణి ఆయన సన్నిధిలోనికి ఎలా తీసుకురావాలో దేవునికి ఒక మార్గం ఉందట అండి. ఆ యాయిరు మనసులో ఉంది, కానీ బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నాడండి. కొంతమంది బాప్తిస్మం పొందుతాం కానండి, రహస్యంగా తీసుకెళ్ళి డబ్బాలో పెట్టండి ముంచుంటారండి. డబ్బాలో పెట్టి ముంచడం కర్మ ఏంటిరా? బహిరంగంగా ఒప్పుకోవాలి బాప్తిస్తాన్ని. దొంగసాటిగా ఏంటి? ఎవరో చూస్తారు, వాళ్ళు చూస్తారు. నో 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 అలా అనుకోలేదు. యేసుప్రభు నీ కొరకు బహిరంగముగా ఊరు వెళ్ళిపోట ఆయన సిలువేయబడ్డాడే. బహిరంగ సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు సిగ్గుపడకూడదు ఆ విషయంలో. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కాబట్టి ఈయన రావట్లేదండి. దేవునికి అర్థమైంది, ఈ నెల రప్పించాలని బాగా తెలుసు. టైం చూశాను ఏం చేయడంటే తన కుమార్తెకి వ్యాధి తీసుకొచ్చాడు దేవుడే యాయిరు కుమార్తెకి వ్యాధిని అనుగ్రహించాడండి. ఇంకా అప్పటికి వచ్చాడా? రాలేదంటండి. అన్ని హాస్పిటల్ తిప్పాడట. మా వల్ల కాదు డాక్టర్లు చేతులు ఎత్తేసారట. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఒంటరిగా ఆలోచించాడట, ఆయన వద్దకి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ వెళ్ళక తప్పదు. ఆయన సన్నిధికి వెళ్ళకూడదు అనుకున్నాను, వెళ్ళకూడదు, బాప్తిస్మం పొందకూడదు అనుకుంటున్నాను, చర్చికి మానేద్దాం అనుకుంటున్నాను అనుకో. ముక్కు తాడేసి నా ప్రభుని యేసుక్రీస్తు నేను తీసుకురాపోతానని అడుగు. దేవునికి మహిమ కలుగాక. ఆయన లాక్కు రాగలడు. ఏం చేసేది ఆయన? అక్కడ నొక్కాడు కుమార్తెని.
తాను బాగా ప్రేమించు కుమార్తెని చేప పిల్ల కొట్టుకున్నదండి. అన్ని ప్రయత్నాలు అయిపోయాక చచ్చిపోద్దని డిక్లేర్ చేసేసారు అందరూ. పాడి కూడా కట్టేశారు బయట. మోసుకుపోవడానికి తీసుకుపోవడానికి వాయిద్యాలు పెట్టుకుని రెడీగా ఉన్నారు అందరూ. ఈలోపు ఆఖరికి ఒక ఛాన్స్ అన్నమాట. సరే ఆయన వద్దకు వెళ్ళాలనుకున్నాడు. ప్రైజ్ గాడ్. ఇంకా అన్నీ పక్కన పెట్టి పరిస్థితులే ఆయన్ని యేసు వద్దకి, ఆయన సన్నిధి వద్దకి, ఆలయంలోనికి పరిస్థితులే తీసుకొచ్చాయండి. పారిపోవాలనుకుని యాకోబుని దేవుడు పట్టుకున్నాడు. వద్దు, బహిరంగంగా ఒప్పుకోలేను, మామాటం నిమిత్తమై ప్రజల మధ్య సిగ్గుకరంగా ఉంటుందని అనుకున్న ఈ యొక్క ఆఫీసర్ని, ఎవరితోనో ఈ అధికారాన్ని దేవుడు ఈ అధికార వ్యక్తిని తీసుకొచ్చాడండి. ఆయన వస్తున్నప్పుడు యేసు అనుకున్నట్ట, వస్తావని నాకు తెలుసు, నువ్వు వస్తావని తెలుసు, నువ్వు వచ్చేది ఎందుకు కూడా తెలుసు. అక్కడ అమ్మాయి గిలగల కొట్టుకుంటుంది, అది నేనే చేశాను, నీకు ఆ విషయం తెలియదు, నువ్వు ఇక్కడ రావడానికే. నీలో నీ శరీరంలో ముళ్ళు పెట్టింది కూడా. ఇప్పుడు ఈ ఉదయకాలం చాలామంది శరీరంలో ముళ్ళు ఉందండి, ఉంది. మీలో కూడా శరీరం ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు మేము నొక్కుతుంది, అది నీ ఒత్తిడి చేస్తుంది. ఎప్పటిదాకంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు రూపాంతరపరచబడ్డ మార్పు కొరకు దేవుడు నీ ముళ్ళు పెట్టాడు, నీ హృదయంలో, నీ శరీరంలో పెట్టాడు. అందుకే ఈ సమస్యలు ఒత్తిళ్ళు, ఏదో సమస్య, ఏదో ఒక ముళ్ళు ఈ ఉదయకాలంలో నీ కుటుంబంలో, నీ శరీరంలో, నీ జీవితంలో ఉంది. దాన్ని అలా ఎందుకు పెట్టాడు తెలుసా? అధికంగా నువ్వు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోకుండాడానికి, దేవుని సన్నిధిని మర్చిపోకుండాడానికి దేవుడు నేను తీసుకుని వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. వస్తున్నాడట, రా రా రా, ఏంటి విషయం అడిగాడు. అయ్యా నాకు కుమార్తె. ఓకే నేను వస్తున్నాను అని వచ్చాడనమాట. ప్రార్థన చేశాడు. మీకు విషయం చెప్పనా, ఆ లోపలికి వెళ్ళినప్పుడు అండి యేసు ప్రభు, ఆ చిన్నది, తర్వాత తల్లి, తండ్రి, మొత్తం టోటల్గా 7 వెళ్ళారంటండి. ప్రైజ్ గాడ్. లెక్క పెడితే మీకు తెలుస్తుంది అక్కడ 7 సంకాలాలు. 7వ ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ చిన్నదేనండి. 7వ సంఘకాలం ఎవరు తెలుసా అండి? మృతుల్లోంచి లేపబడి ఆ ప్రజలకు సూచనగా ఉందండి ఆమె. అద్భుతమైన మాట అండి. అందరూ ఒక్కొక్కరు వస్తున్నారంటండి. మొదటి సంకాలం, 2వ సంకాలం, 5వ సంకాలం, 6వ సంకాలం, 7వ సంకాలం. కన్యక మర్చిపోకండి, ఆమె చిన్నది. హల్లెలూయా. ఆమె సజీవురాలుగా లేచి వస్తుందండి. 7వ సంకాలంలో ఆ వధువు అనేది శరీరం దలిచి రూపాంతరపరచబడి, ఎంత వృద్ధులైనా ఎంత ముసలోలైనా సరే ఆమె వెళ్ళే మారి 7వ సంకాలంలో ఆ విధంగా తయారు కాబోతున్నారు. దానికి సూచనగా ఉందండి అది. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రైజ్ గాడ్. కాబట్టి యాకోబు మోసగాడు, మోసం చేసినవాడు, అందరి దృష్టిలో చెడ్డవాడు, కానీ దేవుడు అతనే అనుకున్నాడండి. ఇలాంటి జరక్క ముందు ఇవన్నీ జరుగుతాయని దేవుడు ముందే తెలిసాడు. నువ్వు పుట్టక మునిపే దేవుడిని ఎన్నుకున్నాడు. హలో, నువ్వు పుట్టక ముందు దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు సినిమా హాల్ ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు. నువ్వు టీవీ ముందున్నప్పుడు ఎన్నుకున్నాడు. నువ్వు మొబైల్ తీసుకొని చూస్తున్నప్పుడు దేవుడిని ఎన్నుకున్నాడు. నువ్వు చూసినది ఎన్నుకోలేదండి, నువ్వు చూడకముందు ఎన్నుకున్నాడండి. అయితే చూసినాక ఎన్నుకోలేదండి. జాతకనాలు మాటలు, జాతకనాలు. నువ్వు చూస్తున్నందుకు ఎన్నుకోలేదు, నువ్వు చూడకముందు ఎన్నుకున్నాడు నిన్ను. ఆ సినిమా హాల్కి వెళ్ళకముందే, హల్లెలూయా, రౌడీగా ఉండక మునిపే, అబద్ధాలు ఆడక మునిపే, నీ జీవితం అంతా ఎరిగిన వాడే ఉండి నిన్ను ఆయన ఎన్నుకున్నాడండి. ఎన్నుకున్న తర్వాత నువ్వు అలా ఆ దారిలో వస్తున్నావు యాకోబులే. కానీ టైం చూసి దేవుడు ఏం చేశాడంటే సమయం ఇచ్చాడనమాట. నిన్ను లాక్కుని వచ్చాడు ఆయన సంధికి. ఎప్పుడైతే ఆయన సంధికి వచ్చావో ఇక ఆయన సంధిలో ఏం జరిగిందంటే గొప్ప మార్పు జరిగిందండి. ఇక నువ్వు మొబైల్ చూడవు, ఇక టీవీలు చూడవు, సినిమాలు చూడవు. ఎందుకంటే ఆయన సన్నిధిలో యాకోబు అనే గొప్ప మోసగాడు మార్పు చెందాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఈ గొప్ప కార్యాల నుంచి, ఈ గొప్ప మోసాల నుంచి, ఈ చెడు కార్యాల నుంచి దేవుని యొక్క సన్నిధిలో ఉంచి మనమంట మార్పు చెందాలట. ఆమె కొండ మోసుకొచ్చింది పాపాన్ని, కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది తిరిగి. మళ్ళీ తీసుకువెళ్ళా. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పాపాలతో మీరు వచ్చినా, ఆమేన్, అస్వస్థతో మీరు వచ్చినా, వెళ్ళేటప్పుడు పాపాన్ని, ఆ పాప కొండను విడిచిపెట్టి వెళ్ళాలి, ఆ స్వస్థతను పొందిని వెళ్ళాలి. దేవునికి స్తుతి కలుగాక. ఇంకొక ఆఖరి ఒక మాట వ్యక్తి కోసం చెప్పి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 16 అధ్యాయం 8 వచనం. మరొక వ్యక్తి
అతని పేరు దావీదు. ఓ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. సదాకాలం యెహోవా యందు గురి నిలిపి ఉన్నాను, ఆయన కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను అన్నాడండి. అందువలన నా హృదయం సంతోషిస్తున్నది, హర్షిస్తున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మన పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఈ మాట వినండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన సన్నిధిని ఏముందని గుర్తించాడు దావీదు? ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉందట. ఆయన ఆలయంలో ఆయన ప్రజలు ఆనందిస్తారండి. ఆయన ప్రజల మధ్య ఆలయంలో, దేవునికి మందిరములో, దేవునికి సన్నిధిలో ఆయన ప్రజలు సంతోషిస్తారండి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా లేదు ఆ సంతోషం. ప్రపంచంలో ఎక్కడైనా సంతోషం ఉందంటే అది ఏం తెలుసా? దేవుని ఆలయము, దేవుని సన్నిధి, దేవుని మందిరములో స్వస్థత పొందినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, మేలు చేసినప్పుడు, ఉపకారం చేసినప్పుడు, దేవుడు అద్భుతాలు చేసినప్పుడు నీకు అది సంతోషం తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగాక. అది ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను, కానీ ఇది ఇప్పుడు చెప్పను. ప్రైజ్ గాడ్. జస్ట్ పరిచయం చేస్తున్నాను, సమయం అయిపోయింది. దావీదు వాడు గుర్తించాడు దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని. అంత మాత్రం కాదు, నిత్యము సుఖములు కలవని విషయాన్ని గుర్తించాడండి. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో. కాబట్టి దావీదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దావీదు కూడా తన పాపాలను కూడా ఒప్పుకున్నాడండి. అది 51 కీర్తనలు చూస్తే, మరి ఉరియా భార్య విషయంలో అతను ఒకే ఒక్క తప్పు చేశాడు. దేవుడు కూడా చెప్పాడు, దావీదు ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాలు కూడా అతడు చాలా యథార్థంగా ఉన్నాడు అని. దావీదు అలా చేస్తాడని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. దావీదుని దేవుడు అతడు పుట్టి తప్పులు పాపాలు చేయక మునిపే, హత్యలు పరిశీలు చేయక మునిపే దావీదు దేవుడు అనుకున్నాడండి. అర్థమైంది మీకు? దావీదుకి అర్థమైంది ఏంటంటే, ఎంత అద్భుతమైన కృప ఇది, ఎంత దౌర్భాగ్యుణ్ణి. యాకోబు అనుకుంటాడు రక్షించబడిన తర్వాత, ఎంత భయంకర మోస జీవితం నాది, చెడిపోయిన జీవితం నాది. అయితే చెడిపోయిన వాడిని, ఏ మంచి పేరు లేని వాడిని, అందరినీ మోసం చేశాను. తల్లిని, అన్నయ్యని, తండ్రిని, అక్కడ మామని, అందరినీ మోసం చేశాను. ఎదుగో అలాంటి మోసగాడే నాకు గొప్ప మార్పు తీసుకొచ్చాడు ఆయన. ఇది అద్భుతమైన కృప కాదా? ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడండి. అక్కడ ఈ పాపులందరూ మార్పు చెందిన తర్వాత దేవునికి సన్నిధిలోకి వచ్చి వారు ఆనందిస్తున్నారండి. ఎందుకంటే వారు లోకములో ఆనందించారు ఒకప్పుడు, చెడి పాపములో. రక్షించబడిన తర్వాత దేవుని యొక్క మందిరములో ఆనందిస్తున్నారండి. అంటే ఎలా రావాలి ఆనందం అంటే, నీకంటే గొప్పవారు మంచి వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు బయట. నీలా నాలా చెడిపోయిన వాళ్ళందరూ దేవుడు ఒక్కొక్కరిని పిలుచుకొని బాగు చేసి దేవుని ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా దేవుడు చేస్తున్నాడు. పైగా అద్భుతాలు, స్వస్థతలు వారికైనా దేవుడు నీకే చేస్తున్నాడు. అందుకే దేవుని యొక్క మందిరంలో నువ్వేం చేస్తున్నావు? సంతోషించాలి. దేవుని యొక్క మందిరంలో ఏముందంటే నిత్యమే ఉంది, సంతోషములు ఉన్నాయి, ఆనందం ఉంది. బైబిల్ వాగ్దానం తెలుసా? నేను వారిని నా దేశములో ఆనందింపపరచెదును అన్నాడండి ఆయన. కాబట్టి ఎక్కడైనా ఆనందం ఉందంటే అది ఎక్కడండి? దేవుని సందులోనే. అందుకే దావీదు, నా ప్రియ సోదరులారా, అంత తప్పు చేసినా, అంత పాపం చేసినా, అంత దుర్భాగ్య స్థితిలో ఉన్నా దేవుడు దావీదు తోసేలేదండి. కారణం, దావీదు మంచోడిని కాదు. దావీదుని దేవుడు, యాకోబుని దేవుడు, వీళ్ళందరినీ దేవుడు జగతుపత్తికి ముందుగానే తన మనసులో ఎన్నిక చేసుకున్నాడు. తను ఎన్నుకున్నవారు ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు ఆయనే ప్రత్యక్షపరచబడి వారిని బలవంతులుగా దేవుడి కొరకు చేశాడండి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అదే జరిగిందండి. కాబట్టి పేర దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు కార్యాలు మారిపోతాయి, మారు మనసు వస్తుంది, మనసు మార్చబడుతుంది, మనిషి మార్చబడతాడు.
మునుపుడి వల్లే వారు ఉండరు. మునుపుడి వల్లే ఉన్నారంటే జీవవాక్యం నేను ఇంకా తాకలేదు అర్థం. మునుపుడి వల్లే నువ్వు మార్పు చెందావంటే, అనగా మునుపున్న కార్యాలను విడిచిపెట్టి నిజంగానే ఇవన్నీ విడిచిపెట్టి ఇశ్రాయేలుగా మారావనుకో, రాకుమార్తెవి. ప్రైజ్ గాడ్. వీళ్ళందరూ చెప్పిన పరిశుద్ధులందరూ ఏమన్నారు, వారందరూ కూడా దేవుని సన్నిధికి రాగానే మరుక్షణం వెంటనే వారు మారిపోయారండి. వారి కార్యాలు మారిపోయాయి. సిమోను మారిపోయాడు, పేతురు మారిపోయాడు, లేకపోతే శిష్యులు మారిపోయారు, తోమా మారిపోయాడు. వీళ్ళందరూ రాగానే ఆ పాత కాలపు జీవితం అంతా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కొత్త అనుభవం పొందుకున్నారండి. దేవుడు దీవించును గాక. లేచిన పడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాలంలో యాకోబు గురించి, కొద్దిగా దావీదు గురించి ఎవరించిన కృప మీరు మాకు ఇచ్చారు దేవా. ఒకప్పుడు అతను మోసగాడే, అయినా నువ్వు అతను ఎన్నుకున్నావు. ఒకప్పుడు మేమందరం మోసగాళ్ళమే, చెడిపిన వారమే, మంచివారం కాదు, అయినా మీరు మనం ఎన్నుకున్నారు, పిలిచారు. యాకోబును ద్వేషించిందని యాకోబును ప్రేమించిందని చెప్పావు. అందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు దేవా. మనిషి మంచివాడని కాదు, కానీ మనిషి చెడ్డోడే ఉండి తిరిగినప్పుడే నువ్వు అతన్ని ఎన్నుకున్నావు ప్రభువా. అతడు చెడ్డవాడిగా మారకమునిపే, అతడు పుట్టకమునిపే నువ్వు ఎన్నుకున్నావు ప్రభువా. అలాగే మేమందరం ఈ లోకానికి రాకముందే నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి లోకంలో పడి చెడిపోయినప్పుడు, చీకటి వరకు ఉన్నప్పుడు, రోత బతుకులు ఉన్నప్పుడు నిజంగా మీరు మమ్మల్ని పిలిచి, ఏ మంచి సాక్ష్యం లేదు, ఏ మంచి పేరు లేదు, అంత చెడ్డతో ఉన్నప్పుడు నువ్వు ఒక రోజును దర్శించి పట్టుకొని మమ్మల్ని లోకం నుంచి వేరు చేసి రాకుమార్తెలుగా చేసినందుకు స్తోత్రము దేవా. ఎల్లప్పుడూ మీ సందుకు వచ్చినప్పుడు ఒక గొప్ప మార్పుని జరుగుతుందని నమ్ముతూ, నీ సన్నిధిలో నిత్యము సుఖాలు ఉన్నాయని, సంతోషం ఉందని నమ్ముతూ యేసుక్రీస్తును ప్రార్థించుచున్నాను.